Hi, this is Dr. Rajivi, consultant psychiatrist. ఓసీడీ, ఓసీడీ అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. అంటే వాళ్ళకి అబ్సెసివ్ థాట్స్ ఉంటాయి. దానికోసం ఏంటంటే కంపల్సివ్ యాక్ట్స్ చేస్తూ ఉంటారు. దీన్ని అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటారు. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ కూడా ఒక సైకియాట్రిక్ డిజార్డర్. సో రొటీన్గా చూసేది ఏంటంటే వాళ్ళు క్లీనింగ్లో కానీ అబ్సెషన్ ఉండొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఎక్కడ మనకి కంటామినేషన్ ఉండకూడదు, డస్ట్ ఉండకూడదు అని పదే పదే క్లీన్ చేస్తూ ఉంటారు. లేదు అంటే కంటిన్యూగా హ్యాండ్ వాష్ చేస్తూ ఉండడము, పదే పదే స్నానం చేస్తూ ఉండడము, వాళ్ళు చేయడంతో పాటు ఏంటంటే చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అంతే పర్ఫెక్ట్గా ప్రాపర్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి అని అప్పుడు వాళ్ళతో ఫ్రీక్వెంట్గా చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి కూడా కొంచెం ఒక డిస్టర్బెన్స్ అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. అండ్ ఇట్లా పదే పదే వాళ్ళ క్లీనింగ్ మీద ఫోకస్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ రొటీన్ వర్క్స్ కూడా చేసుకోలేకపోతారు. వాళ్ళకి ప్రొఫెషనల్ వర్క్ ఏదైనా ఉంటే, జాబ్ ఉంటే అది కూడా చేసుకోలేకపోవడం, స్టడీస్లో కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, దానికి టైం పెట్టలేకపోవడం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు ఈ పనిలోనే పెడుతుంటారు. అంటే ఇప్పుడు సపోజ్ ఇంట్లో ఎవరైనా హౌస్ వైఫ్ ఉన్నారనుకోండి, వాళ్ళు కడిగిందే కడుగుతూ ఉండొచ్చు, గిన్నెలు కంటిన్యూగా అదే కడగొచ్చు, బట్టలు ఉతుకుతూ ఉండొచ్చు. అంటే ఈ 2 పనుల మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు వంట చేయకపోవడము, లేదంటే కిడ్స్‌ని రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడం, లేదంటే అదర్ యాక్టివిటీస్ తీసుకోకపోవడం, వాళ్ళ నుంచి వాళ్ళతో కలిసి టైం స్పెండ్ చేయలేకపోవడం, బయటికెళ్ళలేకపోవడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇట్లా క్లీనింగ్‌తో పాటు ఏంటంటే పదే పదే చెక్ చేయడం. సో లాక్ ఏసానా లేదా అని చెక్ చేయడము, డోర్ ఏసానా లేదా అని చెక్ చేయడం, గ్యాస్ ఆఫ్ చేశానా లేదా అని చెక్ చేయడం. అంటే జస్ట్ 1 ఆర్ 2 టైమ్స్ చేస్తే దట్ వోంట్ బి కాల్డ్ యాస్ ఎనీ సైకలాజికల్ డిస్టర్బెన్స్. బట్ ఇట్ ఇంక్రీజెస్ మోర్ టైమ్స్ లైక్ కంటిన్యూగా సపోజ్ ఇప్పుడు హ్యాండ్ వాష్ చేశాను, డర్ట్ ఏమీ అంటకపోయినా ఇమీడియట్లీ అగైన్ ఐ విల్ గో అండ్ ఐ విల్ డూ హ్యాండ్ వాష్. అలా పదే పదే చేస్తూ ఉండడం అండ్ దానికి అవర్స్ టుగెదర్ టైం స్పెండ్ చేయడం. సో దీంతో పాటు ఏంటంటే కొంతమందికి ఎనీ థాట్స్ ఏదైనా వాళ్ళకి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే థాట్స్ రావచ్చు. అంటే వాళ్ళు నాకు ఈ థాట్ వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఏంటంటే పదే పదే వాళ్ళకు ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. ఆ ఆలోచన రావడం వల్ల ఏంటంటే వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఐదర్ ఈ క్లీనింగ్ గురించి కానివ్వండి, చెకింగ్ కానివ్వండి, ఎనీ అదర్ థాట్ కానివ్వండి. అలా సపోజ్ ఏదో టచ్ అయిందని ఊరికే ఇట్లా క్లీన్ చేసుకోవడం కానివ్వండి, ఊరికే ఇలా ఎవరినైనా టచ్ చేయాలి, ఏదైనా ఫ్లోర్‌ని టచ్ చేయాలనిపించడం కానివ్వండి. దే నో అది అవసరం లేదు అని. బట్ స్టిల్ వాళ్ళకొచ్చిన ఆలోచనల వల్ల ఒకవేళ వాళ్ళు అది చేయకపోవడం వల్ల వాళ్ళకి టెన్షన్ పెరుగుతుంది. రెస్ట్‌లెస్ అయిపోతారు, యాంగ్షియస్ అయిపోతారు, డిస్ట్రెస్ అంటారు. సో ఒక డిస్ట్రెస్‌కి లోనవుతూ ఉంటారు కాబట్టి ఒకవేళ ఓకే నాకొచ్చిన ఆలోచన నేను అది చేయడం వల్ల నాకు కంఫర్ట్ దొరుకుతుంది అని చేస్తూ ఉంటారు. బట్ పదే పదే అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే టోటల్‌గా వాళ్ళు అంటే డైలీ రొటీన్ నుంచి భిన్నంగా ఓన్లీ యాక్టివిటీస్ చేయడం వల్ల వాళ్ళ డైలీ రొటీన్ మిస్ అవుతుంది. వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ చేయలేకపోతారు. ఫ్యామిలీతో బాండింగ్‌లో డిస్టర్బెన్స్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే ఈవెన్ సమ్ పీపుల్ విల్ బి మోర్ పర్ఫెక్షనిజం ఉండాలి అనుకోవడము, దాని గురించి వాళ్ళు కంటిన్యూగా చేస్తూ ఉండడం, దే మైట్ స్కోల్డ్ అదర్స్. సో దానివల్ల కూడా డిస్టర్బెన్సెస్, రిలేషన్‌షిప్‌లో డిస్టర్బెన్సెస్ రావడం. సో ఇవేంటంటే ఒక సర్టెన్ లెవెల్ దాటిన తర్వాత అది ఇబ్బంది అవుతుంది అని తెలిసినప్పుడు ఓకే ఇది కామనే కదా, వాళ్ళు కావాలని అలా చేస్తారు అనేది కాకుండా దట్ ఈస్ ఆల్సో ఏ సైకలాజికల్ డిస్టర్బెన్స్ కాబట్టి దే నీడ్ ట్రీట్మెంట్. సో ప్రాపర్గా ట్రీట్మెంట్ ఉంటే ఆన్ మెడికేషన్ కొంతవరకు థాట్స్ కానివ్వండి, కంపల్షన్స్ కానివ్వండి కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళని రైట్ టైంలో కొంచెం సిమ్టమ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, దానివల్ల వాళ్ళకి డిస్టర్బెన్స్ అనేది వస్తుంది అనగానే వెంటనే ట్రీట్మెంట్‌కి అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది.